ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. అప్సన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. నిన్న గుంటూరులో, గుంటూరులో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 ఇళ్లకి, టిడ్కో ఇళ్లకి అలాట్మెంట్ పత్రాలు ఇచ్చారు అందరికీ. వాస్తవానికి ఇది చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రభుత్వం వైపు నుంచి. 2,50,000 ఇల్లు ఒక రోజులో ఇవ్వడం అంటే పెద్ద విషయమే. అయితే ఇక్కడ గత ప్రభుత్వం తాలూకు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, నవరత్నాల లోగోని ముద్రించి ఇచ్చిన అలాట్మెంట్ పత్రాలు గుంటూరు పక్కన ఎక్కడో వెంగళాయపాలెంలో జరిగిందంట. ఎందుకు జరిగింది అలా? పోనీ జరగడానికి ఏమన్నా కారణాలు ఉండుండొచ్చా? కేవలం పొరపాటు అనుకోవాలా, లేకపోతే ఇంకేమన్నా గ్రహపాటు అనుకోవాలా? ఎట్లా అనుకోవాలి దీన్ని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఆ అలాట్మెంట్ డాక్యుమెంట్స్ మీద ఉంది అని అంటే, ఆ రోజు ఆయన రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి కాబట్టి ఆనాటి ఆ డాక్యుమెంట్ మీద ఆయన పేరు ఉంది, ఆయన బొమ్మ ఉంది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి ఆయన కాదు. అవును కదా. ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళ ఫోటోతోటి పాలకుడుగా ఆయన ఫోటో ఆ డాక్యుమెంట్ మీద వచ్చిందంటే అర్థం ఉంది. అసలు ఇంకొకటి, ప్రభుత్వం ద్వారా ఒకరికి ఆస్తి హక్కు కల్పిస్తూ ఇస్తున్న డాక్యుమెంట్ మీద ప్రభుత్వ రాజముద్ర ఉండాలి తప్ప ముఖ్యమంత్రి ఫోటో ఉండటానికే ఆక్షేపణీయం. కరెక్టే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతులకు సంబంధించిన పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది అని చెప్పని, రైతులకు సంబంధించిన భూములు రీసర్వే పేరిట హద్దురాళ్ళు కొత్తగా రాళ్ళు వేసేటప్పుడు వాటి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటుంది అని చెప్పని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రాళ్ల మీద బొమ్మలు జరిపించేశారు. అలాగే ప్రభుత్వం ద్వారా రైతులకు ఇవ్వబడిన పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్న పాస్ పుస్తకాలు వెనక్కి తీసేసుకొని మళ్ళీ ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారు. అవును. మరి ఇదే క్రమంలో టిడ్కో ఇళ్ళు ఎలకేషన్ చేస్తూ బాండ్ పేపర్ మీద ఇచ్చిన దస్తావేజులు అవి, వాటి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండటమే ఆక్షేపణీయం. మరి ప్రభుత్వ పాలసీకి భిన్నమైన డాక్యుమెంట్ అది. ఒకటి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆ పదవి బాధ్యతల నుంచి దిగిపోయి నిన్నటికి సుమారుగా 21 నెలల 19 రోజుల కాలం గడిచింది. 21 నెలల 18 రోజుల కాలం గడిచింది. మరి ఇప్పటికింకా ఆ డాక్యుమెంట్స్ ఆనాడు ఇష్యూ చేసిన డాక్యుమెంట్సా? ఆ డాక్యుమెంట్స్ వెనక్కి తీసుకొని ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వ పాలసీ అయినా రాజముద్రతో కూడిన డాక్యుమెంట్ ఇవ్వాలా అవసరం లేదనేది పరిశీలించుకోవాల్సిన బాధ్యత అక్కడ అధికారులది కదా. అంటే రాష్ట్రం మొత్తం రాజముద్రతో ఇచ్చారా? కేవలం వెంగళాయపాలెంలో మాత్రమే ఇలా జరిగిందా? అంటే వెంగళాయపాలెం ఇష్యూ హైలైట్ అయింది, మిగిలిన దగ్గర ఎక్కడా హైలైట్ కాలా ఇప్పుడు దాకా. అప్పుడు చంద్రబాబు ఫోటో ఉందా మిగతా చోట్ల ఇచ్చిన దాని మీద? అవి అసలు ఎక్కడా ఇంతవరకు ప్రస్తావనకు రాలా. ఓకే. వెంగళాయపాలెం హైలైట్ అయింది కాబట్టి వెంగళాయపాలెం కూడా రాష్ట్రంలో అంతర్భాగమే. వెంగళాయపాలెంలో ఇచ్చిన 2,000 ఇళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్మాణం చేయించి ఇచ్చిన ఇళ్ళే. అటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్మాణం చేసి ఇస్తూ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఇక్కడ ఇంకొక అంశం ఈరోజు ఉదయం నా దృష్టికి వచ్చింది. నిన్న ఎప్పుడైతే ఈ అంశం వెలుగులోకి వచ్చిందో, నిన్నటి నుంచి ఈ అంశం మీడియాలో చర్చనీయాంశంగా మారిందో, ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్న ఎలకేషన్ బాండ్ పేపర్లు ఇప్పటికీ నిన్న కూడా అవే వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పని మీడియా ముఖంగా చర్చనీయాంశమైందో, ఈరోజు నా దృష్టికి ఒక ఆయన విశాఖపట్నం నుంచి పంపించారు. మెడికల్ షాపుల్లో ఒక డిస్ప్లే బోర్డు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔషధ నియంత్రణ శాఖ మందుల నాణ్యత, లభ్యత, ధరల గురించి ఫిర్యాదులు చేయటం కొరకు అని చెప్పని కస్టమర్స్కి ఒక నోటీస్ బోర్డు ఒకటి ఉంటుంది. అది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగిన నాటి నోటీస్ బోర్డులే ఇవాళకి డిస్ప్లే అవుతూ ఉన్నాయి. ఓకే. అంటే ఔషధ నియంత్రణ శాఖ ప్రతి మెడికల్ షాపుల్లో కూడా ఈ ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా బోర్డులు ఏర్పాటు చేయించాల్సిన బాధ్యత ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఇది. అంటే వాళ్ళు ఆ షాపులకు సప్లై చేస్తే వాళ్ళు డిస్ప్లే చేస్తారు అక్కడ.
గ్రీవెన్స్ కోసం ఈ బోర్డులు పెడుతున్నది. వాళ్ళు ఎవరైనా ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలు అమ్ముతూ ఉన్నారు, అవును, లేదు క్వాలిటీ లేని మందులు అమ్ముతూ ఉన్నారు. అదే కన్జ్యూమర్స్ సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న దాంట్లో ఎప్పుడో 2024 జూన్ 4 ఎన్నికల్లో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి ఫోటో తోటి ఇప్పటికీ ప్రభుత్వ బోర్డు అది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔషధ నియంత్రణ శాఖ వాళ్ళ బోర్డు. అంటే ఇంత బాధ్యత రాహిత్యంగా ఇవాళ మరి షాపులు ఇన్స్పెక్ట్ చేసే ఉంటారు డ్రగ్ ఇన్స్పెక్టర్లు. షాపుల్లో వాళ్ళు స్టాక్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, వాళ్ళు ఏదైనా ప్రిస్క్రైబ్ చేయకూడని మందులు ఏదైనా అమ్ముతున్నారా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు తనిఖీలు చేస్తూనే ఉంటారు కదా. తనిఖీలు చేసే క్రమంలో ఈ బోర్డు ఎట్లా వాళ్ళ దృష్టికి రావట్లేదు? వాళ్ళ బాధ్యత కదా, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లు వాళ్ళు కదా ఈ బోర్డులు వాళ్ళకి సప్లై చేయించాల్సింది. అంటే ఇంత బాధ్యత రాహిత్యంగా, ఇంత నిర్లక్ష్యంగా, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కదా, ఆయన ఎటు అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేస్తున్నాడు ఉద్యోగస్తులతోటి. నేను 95 నాటి ముఖ్యమంత్రిగా మారతాను అని చెప్తున్నాడు, కానీ ఆనాటిలాగా కఠిన చర్యలు తీసుకోవడానికి ఆయన కొంత సందేహిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు ఒక సామెత చెప్తారు, పిల్లి గుడ్డిదైతే ఎలికేదో చూపించింది అని చెప్పని. కూడా ప్రభుత్వోద్యోగులు ఇంత నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల లోగో రావడం కూడా నిర్లక్ష్యం అనే అనుకోవాలి. 100% పాళ్ళు వాళ్ళకి ఆ హౌసెస్ ఎలకేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ హౌసెస్కి సంబంధించిన ధృవీకరణ పత్రాలు కొత్త ఇవ్వాల్సిన బాధ్యత, అంతకుముందు ఇచ్చేసున్నది ఉంటే వాటిని మళ్ళీ వెనక్కి తీసేసుకొని మళ్ళీ కొత్త ఇష్యూ చేయించాల్సిన బాధ్యత. ఎలా అయితే ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం ద్వారా ఇష్యూ చేయబడిన పాస్ పుస్తకాలు మొత్తాన్ని ప్రభుత్వానికి సరెండర్ చేయించుకొని కొత్త పాస్ పుస్తకాలు ఇష్యూ చేయడం జరిగిందో, అలాగే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో అతను ఆర్డర్ చేయించి తెప్పించిన ఈ సరిహద్దు రాళ్ళని ఆ బొమ్మలు చెక్కేయించారో, అలాగే ఈ విషయంలో కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అక్కడ గృహ నిర్మాణ శాఖ అధికారులది. అధికారులు అంటే ఎవరెవరు ఉంటారు అక్కడ? క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి ఎంఆర్ఓ నుంచి అలర్ట్ అవుతాయా వీళ్ళకి? హౌసింగ్ డిఈ, హౌసింగ్ ఏఈ వీళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు చూడలేదా, లేకపోతే ఏంటి రీజన్, ఏం చెప్పారు, ఏమన్నా క్లారిటీ? అసలు దాని గురించి అదొక ఇష్యూగా వాళ్ళు పరిగణలోకే తీసుకోకపోవటాన మాత్రమే ఇవి మార్పు చెయ్యాలి అని వాళ్ళు రికగ్నైజ్ కూడా చెయ్యని పర్యవసానం. అసలు ఇదొక ఇష్యూ ఉంది, దీన్ని మనం అడ్రస్ చెయ్యాలి అన్న అవగాహన కూడా వాళ్ళు కలగ చేసుకొని పర్యవసానం. అంటే వాళ్ళ ఉద్యోగ విధుల గురించి కూడా వాళ్ళకి అవగాహన లేదు. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ అంటారు. వాళ్ళ అధికార విధులు ఒక ప్రభుత్వ అధికారిక కార్యక్రమం నడుస్తూ ఉన్నప్పుడు, ఆ కార్యక్రమం నడిచే సందర్భంగా ప్రభుత్వం ద్వారా ఒక బాండ్ పేపరు ఇవ్వబడతా ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వ హయాంలో ఒక బాండ్ పేపర్ ఇష్యూ చేస్తున్నప్పుడు ఇక్కడ కొన్ని ఉన్నాయి. 2024లో ఎన్డీఏ కూటమి పదవి బాధ్యతలు చేపట్టే నాటికి స్కూల్ పిల్లలకి విద్యా కానుక పేరిట జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో బ్యాగులు, బెల్టులు ఇటువంటివన్నీ ఇవ్వడం జరిగింది. వాటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఉన్నాయి. ఉన్నా సరే అప్పుడే ఆల్రెడీ కొత్తగా ప్రభుత్వం జూన్లో అకాడమిక్ ఇయర్ బిగిన్ కాబోతున్నప్పుడు ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టింది. అంటే జూన్ 13 నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతాయి, జూన్ 12న ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టింది. సో స్కూళ్ళు ఓపెన్ అయ్యి అవగానే కొత్తగా స్కూలు బిగిన్ అవుతుంది కాబట్టి బ్యాగులు, యూనిఫామ్సు, షూసు, బెల్టు ఇటువంటివి ఇచ్చేస్తారు. అప్పటికప్పుడు మళ్ళీ అన్ని 100 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసినవి వాటిని ఆ ముద్రలు జరిపేయడం కోసం చెప్పని, కాలయాపన చేయడం ఎందుకని చెప్పని ఆ సంవత్సరం వాటిని యాజ్ యూజువల్గా పంపిణీ చేశారు. అంటే అక్కడ అవసరం రీత్యా అనుకున్నప్పుడు. కానీ ఇక్కడ 22 నెలలు నడుస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టగానే పంపిణీ చేసినవి కాదు. ప్రభుత్వం రాజముద్రతోటి పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలి అనే పాలసీ డెసిషన్ తీసుకొని దాన్ని అమలు కూడా చేసిన తర్వాత క్యూఆర్ కోడ్తో సహా కొత్త పాస్ పుస్తకాలు ప్రింట్ చేయించి మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే నీ పొలం దగ్గరికి నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు గూగుల్ మ్యాప్లతో. ఆ విధమైన సాంకేతికతతో ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకొని దాన్ని అమలు కూడా చేసేస్తుంది. రేపు రాబోయే మార్చి నాటికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిసెంబర్ నాటికి 2026 డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు చేతిలో ఈ పాస్బుక్లు ఉంటాయని చెప్పని ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకుంది. అవి తీసుకున్న సంగతి కూడా అవగాహన ఉండి కూడా
అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఈ టిట్కో ఇళ్ళు పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వాలి అనుకునేటప్పుడు పూర్తి చేయడం అంటే ఏంటి? ఆ రోడ్ ఫార్మేషన్స్, వాళ్ళకి సివిక్ కమ్యూనిటీసు, రోడ్ యాక్సెస్, తర్వాత డ్రైనేజీ, వాటరు, కనెక్టివిటీ, ఆ బిల్డింగులు పెయింట్లు, ఇవన్నీ పూర్తి చేయటం కదా. వీటితో పాటుగానే ఇది కూడా దాంట్లో అంతర్భాగంగానే పరిగణించాలి. వాళ్ళకి యాజమాన్య హక్కులు ఇస్తున్నప్పుడు ఏమి ఇస్తున్నావు నువ్వు, అది ఆలోచన చేయకుండా ఎలా ఉంటారు? అంటే కనీస మాత్రం ప్రభుత్వాధికారులు బేసిక్ వాళ్ళ విధుల గురించి కూడా ఇంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం, ఆ కన్సర్న్ ఎవరెవరైతే అక్కడ ఉన్నాళ్ళు ఉన్నారో దాన్ని నిర్ణయం తీసుకొని అమలు చేసిన అధికారులని మొత్తాన్ని వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. ఇంత నిర్లక్ష్య ధోరణి, ఒక రకంగా మాట్లాడితే ప్రభుత్వాన్ని ధిక్కరించిన విధంగా వ్యవహరించారు వాళ్ళు. పోనీ డేట్ అన్నా నిన్నటిది ఉంటుందా? అలాట్మెంట్ ఇది ఇచ్చిన డేట్ నిన్నటిది ఉంటుందా, లేకపోతే నిన్నటిది ఎందుకు అవుతుంది? అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బాండ్ పేపర్లు అవన్నీ అప్పటిదే ఉంటుంది. ఓకే. ఆయన ఏం చేశాడు? వెలుగొండ ప్రాజెక్టు లాగానే ప్రాజెక్టు పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేశాడు. ఇక్కడ కూడా ఇల్లు పూర్తి చేయకుండానే వాళ్ళకి బాండ్ పేపర్లు ఇచ్చాడు తను బొమ్మ వేసుకున్నప్పుడు. ఇల్లు తర్వాత ఎప్పుడో చేస్తాం, ముందైతే తట్టి పెట్టుకోమని ఇచ్చాడు. ఓకే. ఇప్పుడు అవి నిన్న వస్తూ వాళ్ళందరూ అవి పట్టుకొచ్చారు. నిన్న కొత్తగా ఇస్తున్నప్పుడు కొత్తగా మళ్ళీ ఫ్రెష్ బాండ్ పేపర్స్ ఇవ్వాల్సిన అంశాన్ని అధికారులు విస్మరించిన నిర్లక్ష్య ధోరణి పర్యవసానం అది. ఆ కన్సర్న్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్న అధికారైనా సరే, ఈ నిర్లక్ష్య ధోరణికి ప్రభుత్వ పరంగా అతని చేత ఎక్స్ప్లెనేషన్ ఇప్పించి తీరాల్సిందే, అతని మీద చర్యలు తీసుకొని తీరాల్సిందే. లేకుంటే అసలు ప్రభుత్వం అంటే ఇంక లెక్క ఏముంటుంది? అంటే ఆ అధికారికి మాత్రం ఆనాడు అదే అధికారి, ఈనాడు అదే అధికారి, వాళ్ళకి మాత్రం ఎక్కడ లేని ఈగోస్ ఉంటాయా? పాలకులకి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను మాత్రం గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళకి, ప్రభుత్వంలో అంతర్భాగమైన వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు గౌరవించుకోవటం ఆ ఉద్యోగులకు చేత కదా. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ.